చాలా రోజుల తర్వాత గణపతి మళ్ళీ పట్నం వచ్చాడు. సరాసరి రంగనాయకులు కాపురం ఉన్న ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో రంగవల్లి మంచం మీద పడుకునుంది. రంగనాయకులు కాళ్ళు ఒత్తుతున్నాడు. నువ్వా? పొద్దున్నే తగలడ్డావేం? వస్తానాగు అన్నాడు. మరో 20 నిమిషాలకు కానీ బయటికి రాలేదు. ఆ రావడం ఫ్లాస్క్తో సహా వచ్చాడు. పద, దానికి కాఫీ కావాలంట, మనం తాగి దానికి తెచ్చిద్దాం అన్నాడు. దోవలో గణపతి, ఇదేంటి రంగనాయకులు, ఎంత పట్నం వచ్చినా కాళ్ళు కూడా నువ్వే ఒత్తుతున్నావు అంటూ అడిగాడు. ఏ తప్పేముంది? గడిదిలాగా కావలసినంతసేపు అవసరమైన నాడు నువ్వు ఒత్తించుకోవడంలే. అయితే తప్పేమీ లేదంటావు. తప్పేంటంట? అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టాలి, వేళ్ళు పట్టాలి. మరీ అవసరమైతే కాళ్ళు ఒళ్ళు కూడా పట్టాలి. ఇప్పుడంత అవసరమేమొచ్చింది? వేవిళ్ళు. ఆ, అట్టా తెల్లబోయి ఏడుస్తావేం? వేవిళ్ళంటే తెలీదు? అది కాదు, కాపురానికొచ్చి ఏళ్ల కొలది అయినా మన ఊళ్ళో ఏం లేదు, ఇక్కడికి రాంగానే. రాదు మరి. అక్కడుంటే దగ్గరికి రావడానికే కుదిరి చచ్చేది కాదు. ముసలాళ్ళు తొంగుంటేనే కాని తలుపులు వేసుకోవడానికి ఇల్లేదాయే. పగలంతా పిల్లలు తిరుగుతుంటారాయే. ఎప్పుడో కుదిరినా నీ బోటోళ్ళు కుదరనిచ్చేవాళ్ళు కాదాయే. మరి ఇక్కడ? తలగోక్కున్నాడు గణపతి. ఇక్కడేముంది, ఎప్పుడైనా తలుపులు వేసుకోవచ్చుగా. మరి మొన్న బొత్తుడొచ్చాడు ఈ ఊరు, కనిపించాడా? ఆ, వస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు. వస్తే ఏముంది, అరుగు మీద పడుకుంటాడు, మేం తలుపులేసుకుంటాం. మళ్ళీ వస్తాడు ఇవాళో రేపో. ఇద్దరూ హోటల్ దాకా నడిచి వెళ్లారు. అక్కడ హోటల్ ముందు బెంచీ మీద కూర్చుని పేపర్ చదువుతున్నాడు. అది ఆయనకు పరిపాటే. 7-8 గంటల మధ్య ఆయన రోజూ అక్కడే ఉంటాడు. ఇంట్లో కాఫీ తాగి ఇక్కడ టిఫిన్ చేస్తాడు. ఎవరో ఒకరు రావాలి, టిఫిన్ ఇప్పించాలి, ఆయన కదలాలి. ఓహో, రంగనాయకులు రారా. ముగ్గురు లోపలికి వెళ్లారు. ఇదిగో సర్వర్ గురు, దీంట్లో 2 డబుల్ స్ట్రాంగు కాఫీ పోయి బిల్లువి. ఆ, వాళ్ళందరికీ ఏం కావాలో అడుగు. పెంచలయ్య, గణపతి ఒకళ్ళకి మించి ఒకళ్ళు తెల్లబోయారు. ఈలోగా రంగనాయకులే లేచి తన కాఫీ ఫ్లాస్క్ తీసుకుని బిల్లిచ్చేసి, నా బిల్లిచ్చేశాను అని గణపతిని కేకేసి చెప్పి వెళ్ళిపోయాడు. క్షణం ఆగి గణపతి కూడా లేచాడు. ఒక్క మాట రంగనాయకులతో చెప్పొస్తానని బయటికి వెళ్ళిపోయాడు. సర్వరు 2 ప్లేట్లు తెచ్చి ముందు పెట్టాడు. ఒక ప్లేటు తీసేయ్. ఆర్డర్ ఇచ్చారుగా, మీరే తినండి. గణపతి ఎంత చూసినా రాకపోతే ఇన్ని రోజులకి జేబులో డబ్బులివ్వాల్సి వచ్చిన పెంచలయ్యకి పంచప్రాణాలు పోయినట్టే ఉంది. బిల్లిచ్చేటప్పుడు గణపతి రావడం కావాలని ఎగ్గొట్టలేదు. కారణం ఉంది. రంగనాయకుల్ని గణపతి సిగరెట్ బంకు దగ్గరే కలుసుకున్నాడు. రంగనాయకులు రెడ్ విల్స్ కొంటుంటే ఆశ్చర్యపోయాడు. తర్వాత ఇద్దరూ ఇంటికి నడిచారు. ఇల్లు అల్లంత దూరాన కనిపిస్తుంటే ఆగు అన్నాడు గణపతి. బొత్తుడొచ్చి ఇంట్లో ఉన్నాడల్లే ఉందేం? వచ్చే ఉంటాడు. మరి కాస్త దూరం వెళ్ళాక ఆగు అన్నాడు గణపతి మళ్ళా. ఏం? అదుగో చూడు, బొత్తుడు రంగవల్లి మంచం మీదే కూర్చున్నట్లున్నాడే. అవును, కూర్చుంటే ఏం? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అన్నా చెల్లెలు అనుకుంటారు అంటూ రంగనాయకులు గోడ పక్కకు వెళ్ళాడు. చూస్తూ నిలబడ్డ గణపతి రంగనాయకులు తిరిగొచ్చేలాగా మరింత తెల్లబోయాడు. అదిగో చూడు, బొత్తుడు ఆ పక్క మీదే పడుకుంటున్నాడు. ఏం పడుకుంటే? ఇదిగో గణపతి, నీ బుద్ధి తగలట్టా. నీకు ఇంకెప్పుడు బుద్ధొస్తుందయ్యా? తలుపులు తీసున్నాయి కదా, పక్కనే పడుకుని బొత్తుడేం చేస్తాడయ్యా? త్వరగా నడు, వెళదాం అంటూ తొందరగా అడుగులేశాడు రంగనాయకులు. వాళ్ళు మరింత దగ్గరకొచ్చేశారు. మళ్ళీ గణపతి ఆగి, పడుకుంటే పడుకున్నాడు, అలా కదులుతున్నాడేం? అదా, ఆ మంచం నిండా నల్లులు. మళ్ళీ మమ్మల్ని కుట్టినట్టే ఉండవు. బొత్తుడు పడుకున్నాడో బరబరా పాకొచ్చేస్తాయి. గణపతి వెనకడుగు వేసిన రంగనాయకులు ఆగలేదు. సరాసరి లోపలికే నడిచారు ఇద్దరు. ఎప్పుడొచ్చావు బొత్తుడు? ఆ, ఇప్పుడే వచ్చా. హోటల్కెళ్ళావంటగా. బొత్తుడు మంచం మీద నుంచి లేవనన్నా లేదు. తల కాస్త తిప్పేసుకుని లోపల నుంచి రంగవల్లి కేకేసింది. కాఫీ తెచ్చావా? గ్లాసులు తెస్తున్నా. గణపతి రా, లోపలికి రా, నలుల్ని చూద్దు గాని అంటూ రంగనాయకులు అతన్ని ఆహ్వానించాడు పగలబడి నవ్వుతూ. మళ్ళీ పెళ్ళం వంక తిరిగి 3 గ్లాసులు చాల్లే, గణపతి హోటల్లో తాగే వచ్చాడు. గణపతి వరండాలోనే కుప్పకూలిపోయాడు. గణపతి అలా కూర్చునే ఉన్నాడు. అతని సంగతి పట్టించుకోకుండా వాళ్ళు పరాచకాలు ఆడుకుంటూనే ఉన్నారు. వాళ్ల నవ్వులు వాళ్ళు నవ్వుకుంటున్నారు. రంగవల్లి సుస్తీగా ఏం లేదు. కాకపోతే అప్పుడప్పుడు నవ్వలేక నేను నవ్వలేను బాబు అంటూ ఆయాసపడుతోంది. గణపతికింక విసుగు పుట్టి నే వస్తా రంగనాయకులు అని ఓసారి చెప్పి వెళ్ళాడు ప్లేడర్ గారి దగ్గరికి. ప్లేడర్ గారు ఆఫీసులోనే ఉన్నారు. ఏదో హృదయభారంతో గణపతిని చూడగానే రంగనాయకులొచ్చాడా, రమ్మను, అతనికి కూడా విడాకులు ఇప్పించేద్దాం అన్నాడు. లేదండి, రాలేదు. ఇక విడాకుల కోసం రాడేమో. ఏం? అన్నాడు బద్రీనాథ్. ఏముంది,
ఇక్కడ 3 నెలలుండేసరికి ఇద్దరికీ బస్తీ నీళ్లు వంటబట్టాయి. ఆ అబ్బాయి అమ్మాయి మోజులో పడిపోయారు. ఆ అమ్మాయి ఎంత చెబితే అంత అయిపోయింది. అప్పుడు కావాలని వెంటపడినవాడు ఇప్పుడు వద్దని కసిరి కొడుతున్నాడు. అంతలో పెంచలయ్య అక్కడికొచ్చి అతన్ని అవతలికి తీసుకువెళ్లి చివాట్లు పెట్టాడు. ఆయన గారి మనసు బాగాలేదు. ఏం జరిగిందో ఏమో అమ్మగారికి విడాకులు ఇస్తానని చెప్పేశాడు. ఆ ఆలేదు ఊలేదు, మరి పలకరించకు. అంతలోనే మరో 2 కొత్త కేసులు వాళ్ళు వచ్చారు. 2 మర్డర్ కేసులే. ఒకటి వ్యభిచారం, భార్య హత్య, రెండోది వ్యభిచరించిన భార్య చేయించిన హత్య. ఇద్దరికీ ఇది సమయం కాదని చెప్పి పంపేశాడు పెంచలయ్య. నిజానికి ఆ వేళ ఏ వకాల్తా మీద సంతకం పెట్టమన్నా పెడతాడు బద్రీనాథ్. ఈ మధ్య అతనికి కేసుల మీద ధ్యాసే ఉండడం లేదు. ఒక దాని మీద ఉండే ధ్యాస మరో దాని మీదకి పోతుంది. గణపతికి అక్కడ ఏం తోచక 11 గంటలకి భోంచేసి మళ్ళీ రంగనాయకులింటికే వెళ్ళాడు. అప్పటికి తలుపులు వేసున్నాయి. రంగనాయకులు అంటూ పిలిచాడు 4-5 సార్లు. జవాబు అప్పుడొచ్చింది. పడుకోండి, అరుగు మీద చాప దిండు ఉన్నాయి, ఆయన నిద్రపోతున్నాడు. గణపతి పడక కుర్చీలో కూర్చుని ఆలోచించాడు. ఆయన నిద్రపోతున్నాడు అంది. ఎవరా ఆయన? రంగనాయకులా, బొత్తుడా? రంగనాయకులైతే మర్యాదగా తలుపు తీసే చెప్పొచ్చుగా. బొత్తుడైతే రంగనాయకులేమయ్యాడు? కాకపోతే ముగ్గురు లోపలే ఉన్నారా? గణపతికి ఎంతసేపటికి ఆలోచనలు తెగలేదు, నిద్ర పట్టలేదు. ఏమైనా సరే ఇది ఇవాళే తేల్చుకోవాలి అనుకున్నాడు. కిటికీ తలుపులు బిడాయించున్నాయి. దొడ్లోకి తిరిగి వెళితే వెళ్ళొచ్చు. ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళాడు. అక్కడ దొడ్డి తలుపులు మూసే ఉన్నాయి. కాని కాస్త ఓటి తలుపులు. కన్నాల్లోంచి చూసినా కనబడలేదు గాని ఏదో కాస్త వినబడుతోంది. కాసేపు కిచకిచలు వినిపించాయి. తర్వాత రంగవల్లి మాటలే వినిపించాయి. అబ్బా ఊరుకోండి, ఆయన అవతలున్నాడు. మళ్ళీ గణపతికి అదే సందేహం. ఎవరా ఆయన? బొత్తుడా, ఈ భార్య భక్తుడా? పక్కనే ఎత్తున ఒక కిటికీ ఉంది. ఎత్తెక్కడానికి బొగ్గులు పోసిన చెక్కపెట్టుంది. పైకి ఎక్కొచ్చు. ఎక్కాడు గణపతి. కాని కిటికీలోంచి ఎంతో తొంగి తొంగి చూసినా 4 కాళ్ళు కలిసిపోయి కనిపిస్తున్నాయి గాని తలల దాకా చూపు వెళ్లడం లేదు. అంతలో మరొక అవాంతరం. దురదృష్టం ఒంటరిగా రాదు. కాలి మీదకేదో పాకింది. చేత్తో విదిలిస్తే చేతి మీదకెక్కింది తేలు. తెల్లమొహంతో గణపతి దాని వంక కళ్ళారా చూస్తున్నాడు. విదిలించే లోపలే అది కుట్టింది. అది కింద పడింది, చచ్చింది. గణపతి కిందకి నెమ్మదిగా దిగి గబగబా బయటకు నడిచాడు, చెయ్యి అలాగే పట్టుకుని. కాని నొప్పే లేదు, విషం ఎక్కినట్లే లేదు. వదిలివేసిన తనకి విషం ఎక్కదా? తేలు విషం చాలదా? తేల్చుకోలేకపోయాడు గణపతి. కాస్త చుట్లన్నా తెచ్చుకుందామని కొట్టు దగ్గరికెళ్ళి తిరిగొచ్చాడు. కాని అప్పటికే లేచొచ్చి బొత్తుడు అరుగు మీద కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు లోపలే పడుకున్నావా? ఆ, నేనెప్పుడూ లోపలే. ఏంటి చేయి తడుముకుంటున్నావు? ఏదో కుట్టి చిన్న దద్దురొచ్చింది. ఏది? గణపతి దగ్గరకొచ్చి చూపించాడు. భక్తుడు దద్దుర్ని తడిమి చూశాడు. ఏదో కలుకుమంటోంది, ఏదో గుచ్చుకుంటుంది. అబ్బా అని అరిచాడు. భక్తుడు వేలు తేలుకుట్టినట్లు మండిపోతుంది. భక్తుడికి కాస్త నెత్తురు కారింది. గుచ్చుకున్నదేంటోనని తడిమి చూస్తే విరిగిన తేలుకొండి చర్మంలోనే ఉంది కాబోలు. భక్తుడికి గుచ్చుకుంది. రంగవల్లి రంగనాయకులు వంటింటి తలుపు తీసుకుని బిరబరా వచ్చారు. విషబాధ అట్టేసేపు లేదు, త్వరగానే తగ్గింది. ముగ్గురు కాఫీలు కూడా తాగారు. 3 కాలేదు. తర్వాత అన్నాడు గణపతి యథాలాపంగా. నిన్ను ప్లేటర్ గారు అడిగారు, ఓసారి రమ్మన్నారు. వెళ్ళాలి వెళ్ళాలి, ఆయన చలవి ఇదంతా. ఇవాళే వెళదాం. వల్లి పద, నువ్వు ప్లేటర్ గారిని చూదువు గాని. అప్పట్నుంచి మొదలుపెట్టి 5 గంటలకి తెమిలింది రంగవల్లి. అందరూ ప్లేటర్ గారి దగ్గరికి వెళ్లారు. ఆయనకు ఆఫీస్ గదిలోనే నమస్కారం చేశారు. మా ఆడదండి, మీ దయవల్ల బాగానే ఉన్నాం. ఇప్పుడు నెల్లండి. రంగవల్లి బిడియంతో కడియంలా చుట్టుకుపోయింది. అలాగా అని నవ్వాడు బద్రీనాథ్. నెమ్మదిగా లేచి వెళ్లి తనే పళ్ళెంలో పసుపు కుంకుమ 50 రూపాయలు తెచ్చి తనే రంగవల్లి చేతిలో పెట్టబోయాడు. కన్నీళ్లు కనిపించకుండా ఆపుకుని, వద్దు వద్దండి, మీకు రుణపడుంది మేము. పిల్లాడికి మీ పేరు పెట్టుకోవాలనుకున్నాం. మీ దగ్గరికి వచ్చి పాదాలకు దండం పెట్టి 500 రూపాయలు అమ్మగారికి. అమ్మగారికా? ఆ, అమ్మగారికి. అమ్మగారు అమ్మగారు అంటూనే ఉన్నాడు బద్రీనాథ్. అంతలోనే జీవంతి వరండాలో కనిపించింది. నేను క్లబ్కు వెళుతున్నా, కమిటీ మీటింగ్ ఉందట అంటూ అక్కడున్న స్తంభాలకు చెప్పినట్లు స్తంభాల్లా నుంచున్న వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మగారు వేరు, మీ అమ్మగారు ఇక లేదు అంటూ కుర్చీలో కూర్చుండిపోయాడు బద్రీనాథ్. అందరూ వెళ్ళిపోయారు. అలాగే కూర్చున్న బద్రీనాథ్కి తోటలో పిల్లల ఆటలు నవ్వులు వినిపించాయి. వెళ్ళి వాళ్ళిద్దరినీ చూస్తూ కొంత చింత మరిచిపోయాడు. వాళ్లను ఆడిస్తూ మైమరిచిపోయాడు.
జీవంతి క్లబ్‌కొచ్చి చాలా రోజులైంది. అందరూ ఎవరో కొత్త మొహాన్ని చూసినట్టే చూస్తున్నారు. ఎవ్వరూ ఎదురొచ్చి ఆహ్వానించడం లేదు. ఎక్కువ కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. పని మనుషులు కూడా పాతవాళ్ళు తక్కువ. సత్యం ఒక్కతే పరిగెత్తుకొచ్చింది. పార్కుకి ఎదురుగా వరండాలో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. రేడియో ఆన్ చేసి దగ్గరకొచ్చి నిలబడింది. ఇంకా మెంబర్లెవరూ రాలేదా? లేదమ్మా, ఆడుకునే పిల్లలే వచ్చారు. బొత్తిగా మీరు రావడం మానేశారేం? మీటింగులకు కూడా? లేదు. అబ్బా, ఆ రేడియో ఆఫ్ చేయి. ఉండనీయండమ్మా, మన మాటలు వినపడకుండా ఉంటాయి అంది సత్యమ్మ నవ్వుతూ. తర్వాత దగ్గరగా కూర్చుని, మన సెక్రటరీ గారు లేరమ్మా, వారి తమ్ముడు గారు ఉన్నారు. బాగా టెన్నిస్ ఆట ఆడతారట. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడట. మీ సంగతి రోజు అడుగుతుంటారు. ఎందుకు? జీవంతి కన్నెత్తి చూసింది. సత్యమ్మ బాగా ఆరితేరింది. మాట మార్చేసింది. మీరు వెనకబాటు బంతాట ఆడేవారంటగా, అప్పుడు చూశారంట. జీవంతి బంతిలా ఉండేదప్పుడు ఇప్పుడు ఎలా ఉందో అన్నారు. మొన్న తమరింటికి వద్దామని బయలుదేరారు, కానీ ఇకెప్పుడూ రాడు. మీరు రావద్దంటే వస్తారా? ఇష్టం లేకపోతే మీరు పిలుస్తారా? ఇష్టమైతే ఆయన వస్తారు. కానీ ఇక్కడుండి నువ్వు చేసేది ఈ పనులేనా? ఆగు చెప్తా అంటూ లేచిపోయింది జీవంతి. అబ్బో అంటూ బుగ్గలు నొక్కుంటూ లేచింది సత్యమ్మ. వేరే చెప్పేదేముంది, మన సెక్రటరీ గారి తమ్ముడే ఈయన అంటూ వెళ్ళబోయింది. తన ఉద్యోగానికేం భంగం లేదని నిర్లక్ష్యంగా నడిచి. కాని ఎన్నడూ లేంది తనకా కబుర్లేమిటి? ఈ రాయిబారలేంటి? తనను వేసిగా తలపోస్తోందా ప్రపంచం? జీవంతి ఆలోచనలన్నీ అక్కడే ఆగిపోయాయి. వరండాలో నుంచుంటే రేడియోలో ఏ పాటొస్తుందో, వెనక నుంచి ఎవరు పిలుస్తున్నారో వినిపించడమే లేదు. శ్యామ్ గుర్తుకొచ్చాడు. అతనితో స్కూటర్ మీద తిరగడం గుర్తుకొచ్చింది. ఆనాటి ఆ స్కూటర్ మోత గుర్తుకొస్తోంది. సాధారణ ప్రపంచం అలా తిరిగిన ఆడదాన్ని వేశ్య అని అనుకుంటుంది. తనే అలా అనుకోలేదు గాని అనుకుంటూనే క్లబ్బు సెక్రటరీ కోమల దగ్గరకు వచ్చేసింది. ఆమె వెనకనే ఎవరో ఆజానుబాహుడు కూడా ఉన్నాడు. హలో, జీవంతి గారా, రండి రండి. నుంచునున్నారేం, రండి. కూర్చునే ముందు మీట్ మై బ్రదర్ బృంగేశ్వరరావు. బృంగేశ్వరరావు వంగి చెయ్యి అందించబోయాడు. కళ్ళలోకి చూస్తూ. జీవంతి చెయ్యి అందుకోలేదు, చేతులు జోడించింది. తర్వాత కోపంగానే, మన క్లబ్బుకు మగవాళ్ళు రాకూడదేమో అనేసింది. అప్పటికే సెక్రటరీ గారికి కోపం వచ్చేసింది. రాకూడదు, కొంతమంది ఆడవాళ్ళు కూడా రాకుండా ఉంటేనే మంచిదనుకుంటాను. ఇంతకు మా బ్రదర్ టెన్నిస్ ఆడడానికి రాలేదు. డిప్యూటీ కలెక్టర్ హోదాలో మన మహిళా మండలిని పరీక్షించి కొంత గ్రాంట్ రికమెండ్ చేయడానికి వచ్చారు. సత్యమ్మ, ఇంకా మెంబర్లెవరూ రాలే? వచ్చారమ్మా, అక్కడక్కడ కూర్చునున్నారు, పిలుస్తాను. ఏం, ఇక్కడ కూర్చోమనకు పోయావు? ఆ, ఇక్కడ జీవంతమ్మ గారు కూర్చున్నారని వాళ్ళక్కడే కూర్చున్నారు. మళ్ళీ జీవంతి మొహం చిట్లించింది. తనున్న చోటికి రాకూడదని వాళ్ళక్కడ కూర్చున్నారంటే తనను వెలివేస్తున్నారో, తనంటే వెరుస్తున్నారో తెలియడం లేదు. అందరూ వచ్చిన తర్వాత చూస్తే అన్నీ పాత మొహాలే. అందరూ ముందుకొచ్చి పాదాల ముందు నవ్వు పువ్వులు చెల్లిన వాళ్లే. అంటే రోజులు మారాయి. లేదు, గౌరవాలు, మనిషి విలువలు మారాయి. కాదు, ఇవాళ నేనే మారి చెడిపోయాను అనుకుంటూ విడిగా కుర్చీలో కూర్చుంది. డిప్యూటీ కలెక్టర్ గారిని కుర్చీలో అతి గౌరవంగా కూర్చోబెట్టారు. అందరూ తాము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాన్ని గురించి ఉపన్యసిస్తున్నారు. అందరూ సెక్రటరీ గారి దీక్ష దక్షత గురించి కూడా వెల్లడిస్తున్నారు. అందరిలో కొందరు ఉపన్యసిస్తుంటే వారి వారి గత చరిత్ర జ్ఞాపకం వస్తోంది జీవంతికి. గేమ్స్ సెక్రటరీ మాట్లాడుతూ ఉంటే జీవంతికి గోవిందరావు జ్ఞాపకం వచ్చాడు. వృద్ధ నారీమణి శారదాంబ మాట్లాడుతుంటే గోడలు దూకిన నాడియా జ్ఞాపకం వచ్చింది. ఇవాళ వీళ్ళందరూ నన్ను ఆక్షేపించేవాళ్లే అనుకుంది. కానీ అంతలోనే జవాబు దొరికింది. కానీ వాళ్ళెవాళ్ళు స్కూటర్ మీద తిరగలేదు. పబ్లిక్గా హైదరాబాద్ అంతటా విహరించలేదు. దోవ తప్పింది తనేనా? తల వంచాల్సింది తనేనా? తల వంచుకుంది జీవంతి. శ్యామును కొన్నాళ్ళు రావద్దంటే సరిపోతుందా? అభినందనలు అయిపోయాయి, విందులైపోయాయి, తీర్మానాలు ఏవో కొన్ని చేశారు. ఏ తీర్మానం లేకుండా ఇంటికి బయలుదేరింది జీవంతి. జీవంతి ఇంటికి చేరేసరికి ఇల్లంతా కేరింతలతో నిండుంది. సావిడంతా హడావిడిగా ఉంది. బద్రీనాథ్ సోఫా ఎక్కి కూర్చున్నాడు. పిల్లలు అందుకోవడానికి గంతులేస్తున్నారు. అందుకోలేక గోల పెడుతున్నారు. చిన్నపిల్ల ఏడుపు మొదలుపెట్టింది. దాని ఏడుపు చూసి పెద్దపిల్ల మరీ కేరింతలు పెడుతోంది. జీవంతి గడప దాటి లోపల కడుగు పెట్టేసరికి పెద్దపిల్ల ఒళ్ళు తెలియని ఆనందంతో చేతిలో బంతిని విసిరేసింది. ఆ బంతి గోడకున్న బీరువా అద్దానికి తగిలింది. పెళపెళ గాజు ముక్కలు నేల రాలాయి. అయ్యో అయ్యో అంటూ జీవంతి అటు పరిగెత్తింది. బంగారం లాంటి అద్దం అంటూ విచారాన్ని ఏదో విధంగా వ్యక్తపరచబోయింది. ఇది నీదా?
మనం ఇంకా భాగాలు పంచుకోలేదుగా. ఇది నీదైతే అద్దం వేయించిస్తాన్లే. పిల్లల్ని పిలుచుకుని బద్రీనాథ్ వరండాలోకి వెళ్ళాడు. పగిలిన అద్దాలు పంచుకోవడమే మిగులు కాబోలు ఈ జీవితాలకి అనుకుంది జీవంతి. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు, ఇక్కడ గాజులు కూడా. ఆహా! పై ఆలోచన మార్చుకుంది జీవంతి. గాజు పూస కూడా తీసుకువెళ్ళను అనుకుంటూ సోఫా మీద వాలి సోషిల్లిపోయింది. పిల్లలతో వెళ్లి వరండాలో ఆడుకుంటున్నాడు బద్రీనాథ్. అసలు ఏ రూలు రైము లేని ఆట. అందులో పసిపిల్లలకే రూల్సు లేవు. తనిష్టమే రూలు. తను ఆడించే రైము, లేకపోతే ఏడవడమే మందు. అలా బండి లాక్కోకూడదే అని చెప్పినా వినలేదా పిల్ల. అందరి జీవితం ఇలా రూలు రైము లేని ఆటలాగుంటే ఎంత బాగుంటుందో ప్రపంచం అనుకున్నాడు బద్రీనాథ్ మొదట. తర్వాత కొందరు అలాగే సాగించుకుంటున్నారు అనుకున్నాడు. ఆట సాగుతూనే ఉంది. ఆఫీసు ఫైళ్ల కట్ట పట్టుకుని పెంచిలై వచ్చాడు. పిల్లలతో ఆడుతున్న ప్లేడర్ గారిని చూశాడు. ఈ పిల్లలు చక్కగా ఆడుకుంటారు పెంచిలై గారు. ఎంత ముచ్చటగా ఉందనుకున్నారు అన్నాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఆటలో పడిపోయాడు. పెద్ద పులిలాగా పాకి వాళ్ళని బెదిరిస్తున్నాడు. వాళ్ళు కిలకిల్లాడుతూ విరగబడిపోతున్నారు. వాళ్లను ఆయన ఆడిస్తున్నాడో, ఆయన్ను వాళ్ళు ఆడిస్తున్నారో తెలియడం లేదు. ఆ ఆటలేం పట్టించుకోకుండా జీవంతి లోపలే ఉంది. క్లబ్బులో అంత తలవంపులే వస్తే ఈయన ఆటలాడుకుంటున్నాడు అని కొరకరలాడింది కాసేపు. ఇవాళ రేపు ఈ ఆటలు. తను ఇల్లు విడిచి వెళ్ళిపోతే తర్వాత ఈ ఆటలే ఈయనకి మిగులా. ఈ పిల్లల్ని పెంచుకుంటాడా? వేరే పెళ్లి చేసుకుంటాడా? వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ ఇల్లాలు ఎవరొస్తుంది? తను కావాలని వేయించిన రంగులన్నీ మరిపించేస్తుంది. తను కావాలని నాటుకున్న మొక్కలన్నీ పీకించేస్తుంది. పోనీ, కాని ఆమె మాత్రం ఈయన గారితో వేగగలదా? కాపురం చేయగలదా? తనలాగే తయారవుతుందా? ఈ కోర్టులు కేసుల్లో మునిగిపోయే మనిషి మరెవరితోనో కాపురం చేయగలడా? పెద్ద ప్లేడర్ని అవ్వాలని తాపత్రయమే కాని శ్యామ్ దగ్గరున్న ప్రేమానురాగాలు ఈయన దగ్గర ఏమున్నాయి? శ్యామ్ పెద్ద ప్లేడర్ కాదు. పెద్ద ప్లేడర్ అవ్వకుండా చిన్న ప్లేడర్గానే ఉండిపోవాలి. తనతోటే లోకమైపోవాలి అతనికి. అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళని చూడాల్సి వస్తుంది. అతను ప్లేడరే. పైకి రావలసినవాడు. రాకుండా తన దగ్గరే ఉండిపోవాలి. తన కోసం అతను క్లబ్బు మానేశాడు. కోర్టుకి వెళ్లడం కూడా మానేశాడు. తనతో పాటు ఏ ఊరైనా వచ్చేస్తాడు. ప్రేమంటే అదిగాని ఈందా తనదా? అక్కడే ఏదో గుక్కపడిన మాట గొంతుకు అడ్డం పడుతోంది. ప్రేమంటే బద్రీనాథ్కు తెలీదు. తనకి తెలుసా? ఎంతవరకు తెలిసినట్లే ఉంది. ఇప్పుడే తెలియకుండా పోతుంది. శ్యామ్ పెద్ద ప్లేడర్ అవ్వకూడదు అనుకోవడం ప్రేమపూర్వకమేనా? ఎల్లప్పుడూ తనతోనే ఉండి తనకు ఆనందం కలిగించడం ప్రేమ? తన స్వార్థమా? అది స్వార్థమైతే మరి ప్రేమేంటి? తను ఎంత బాధ పెట్టినా, ఎంత తిరస్కరించినా విడాకులివ్వని బద్రీనాథ్ తనని నిజంగా ప్రేమిస్తున్నాడా? కాదు. తనను ఎలాగన్నా ఇబ్బంది పెట్టడమే ఉద్దేశం. ద్వేషాన్నే ప్రేమగా ప్రదర్శిస్తున్నాడు. నిజంగా శ్యామే ప్రేమిస్తున్నాడు. తన కోసం తన జీవితాన్నే బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్న ఆస్తిపాస్తుల్ని, తల్లిదండ్రుల్ని, భవిష్యత్తును పణం పెట్టి పందెం కాస్తున్నాడు. తన కోసం ఎందులో దూకడానికైనా సంకోచించడం లేదు. అది నిజమైన ప్రేమ. మరి తను ఎవరిని ప్రేమిస్తోంది ఇందులో? బద్రీనాథ్ మీద కోపంతో శ్యామ్తో ఆడుకుంది ఎంతవరకు? ఏమన్నా త్యాగం చేసిందా? అతని కోసం జాలిపడిందా? అతను లేకపోతే లోకం శూన్యంగా కనిపిస్తోందా? శ్యామ్ ఆ వేళ కనిపించకపోతే మరొకరు కనిపించుంటే వాడితో ఎంత పని చేసుండేది గాని ఊరుకునేదా? అంటే శ్యామును తనే బలిపశువుని చేసినట్టా? నిజమైన ప్రేమకు అందరి కథ ఇదేనా? తానేమైనా తప్పించగలిగితే మంచిదా? ప్రేమించిన వాణ్ణి బలి చేయకుండా తనే బలి కావడం మంచిది కాదా? అదే మంచిది అనుకుంది కాసేపు. అయితే జరిగిన కథంతా, ఈ త్యాగమంతా వ్యర్థం. ఆ కాడికి బద్రీనాథ్ని ఇంత క్షోభ పెట్టడం ఎందుకు? ఉన్నదాంతో తృప్తిపడి ఈ కాపురమే చెయ్యొచ్చు. అది ఎప్పటికైనా సాధ్యమవుతుందా? ఇంత జరిగిన తర్వాత తిరిగి ఏమీ జరగనట్టే కాపురం సాగించడం సాధ్యమా? అసాధ్యం అనిపించింది. అంతా చేసింది తను. తనువు చాలించాల్సింది తను అనుకుంది జీవంతి. ఎప్పుడు ఎలా అన్న ప్రశ్నలే మిగిలిపోయాయి. క్షణ క్షణానికి ఆ ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇప్పుడే తేల్చి చెప్పండి. రండి, పెళ్లి మానేసి సన్యాసిగా జీవితం గడపమంటారా? జీవంతిని పెళ్లాడి బతకమంటారా అని సూటిగా అడుగుతున్నాడు శ్యామ్ ఎదురుగా నుంచుని. కుటుంబరావు గారు కుర్చీలో కూర్చుని కుమిలిపోతున్నారు. నరసమాంబ పక్కనే నేల మీద మండిపోతోంది. మరోసారి అదే ప్రశ్న మరోసారి వేశాడు శ్యామ్. సన్యాసిలాగానే బతుకుతాను. మీకు కావాల్సింది ఒక కొడుకు. రేపు ముసలితనంలో కనిపెట్టి ఉండడానికి, సేవ చేయడానికి ఒక పరిచారకుడు. అలాగే కానివ్వండి. కొడుగ్గా పుట్టినందుకు కొడుగ్గానే నా విధి నిర్వహిస్తాను. ఈ కొడుకుతోనే వంశం ఆగిపోతుంది. అదే అన్నింటిలోనూ వన్నె తెచ్చే ఉపాయం
అంటూ అతని గదిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే భార్యతో కుటుంబరావు గారు, పోనీ అలాగే పెళ్లి చేసుకొనివ్వే, ఎవరైతే మనకేం, కళ్ళెదుటికొచ్చిందే కోళ్ళనుకుందాం, ఏం పోయింది? దేశంలో పరువు, ఆ పరువు నెత్తిన వేసుకుని ఊరేగేది నువ్వా? అందరమును. అందరికీ ఏముంది, ఈ వాళ్ళ నుండి రేపు పోయేవాళ్ళం మనం, కాటికి కాళ్ళు జాచుకున్న వాళ్ళం. మనదేముంది ప్రపంచంలో? బతికి బట్ట కట్టవలసిన వాళ్ళు, బాధ్యతలు, బరువులు, పరువు, ప్రతిష్టలు అన్నీ వాళ్ళవి. తెలుసుకునే వయసొచ్చిన తర్వాత అన్నీ వాళ్లే. అంతకు ముందు సంగతి, పెద్దవాళ్ళు ఉన్నదెందుకు? నిప్పు కాలుతుందని ముందు చెప్పడానికి, అగ్నిలో దూకుతుంటే చూస్తూ కూర్చునేందుక? మరి వాడు వినడం లేదు. పద, మనం అగ్నిలోనే దూకుదాం, సరిపోతుంది. అంతలో శ్యామ్ డ్రెస్ మార్చుకుని బయటకొచ్చాడు. పెద్దవాళ్ళు పెదవి కదపలేదు. అతను బయటకు నడుస్తుంటే నరసమాం బడిగింది. ఎక్కడికిరా? జీవంతి దగ్గరికి. ఇదిగో, ఆఖరిసారి చెబుతున్నా, ఆ జీవంతే ఈ గడప తొక్కితే ఈ జీవాలే ఉండవు. అగ్నిహోత్రంలా ప్రజ్వలించింది నరసమాంబ. జీవితంలో ప్రథమ పర్యాయంగా అగ్నిహోత్రంలాగే లోపలికి వెళ్ళిపోయింది. శ్యామ్ కాస్త తటపటాయించాడు. తర్వాత తెగించి వెళ్ళిపోయాడు. అటు భార్య కంటికెప్పుడూ ఇలా కనిపించలేదు. ఇటు కొడుకు మౌనుగా ఎదిగి చేతికందని కొడుకు. ఎటూ నడవలేక నడవమనే ఉండిపోయాడాయన. శ్యామ్ వెళ్లేసరికి బద్రీనాథ్ పిల్లలతో మధ్య సావిట్లో తివాచీ మీదే పడుకునున్నాడు. పూర్తిగా నిద్రలో ఉన్నారు ముగ్గురు. పక్క నుంచి తప్పించుకుని నడిచి శ్యామ్ లోపలికి వెళ్ళాడు. పక్క వరండాలో జీవంతి ఇంకా ఉయ్యాలలుగుతోంది. ముందు శ్యామును గమనించనే లేదు. తర్వాత వచ్చావా అంది. నేను రావడం కాదు, ఇక నువ్వు రావడం సంగతి ఆలోచించు. నేను వేరే ఇల్లు కూడా చూస్తున్నాను. చూసావా? చూస్తున్నాను. తొందరపడకు, నెల రోజులాగు. అక్కర్లేదు, వారం రోజుల్లో కోర్టులో పనులన్నీ పూర్తవుతాయి. వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. సరే, వారం రోజులుంది కదా, ఇల్లుకేం తొందర? శ్యామ్ ఈ మాటతో పూర్తిగా నిరసించాడు. నీకు తొందర లేదేమో, కానీ నాకు ఇవాళ అందరితో ఇంట్లో చెప్పేశాను. నాన్నగారు ఒప్పుకున్నట్టే. అమ్మింకా ఒప్పుకోలేదు. ఆమె ఒప్పుకోదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం వేరే కాపురం ఉందాం. ప్రతి నిమిషం కలిసే ఉందాం. ప్రతి చూపులో మెరిసిపోదాం. జీవంతి ఎందుకో పేలవంగా నవ్వింది. తర్వాత, శ్యామ్, నువ్వింకా కుర్రాడివే. ఆ మాటే అనద్దు. నేనింకా కుర్రవాణ్ణి కాదు. ఐ షాల్ ఫైట్ ఫర్ యూ ఎనీ నెంబర్ ఆఫ్ బాటిల్స్. కానీ యుద్ధాల్లో రాజకుమార్తెలు గెలిచే రోజులు పోయాయి. నవ్వులాటగానే అంది జీవంతి. మరి నిన్ను నేను గెలుచుకోలేదంటావా? గెలుచుకున్నావు, కానీ ఈ రాజకుమార్తె ఒట్టి దౌర్భాగ్యురాలు శ్యామ్. గెలిచినా నీకు జీవితం పొడుగునా యుద్ధాలే తెచ్చిపెడుతుంది. అడుగడుగునా యుద్ధాలే అయితే జీవితానికి శాంతి ఏముంటుంది? సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? వారం రోజుల వ్యవధిందిగా, ఈలోగా మనసు పాడు చేసుకోకు. ఇవాళ నీ ధోరణేం బాగలేదు. నిజానికి మనసేం బాగలేదు. ఇవాళకి వెళ్ళరాదు? సరే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. ఏనాటికైనా నువ్వు నాదానివి. అది ఈ జనంలో కాని వచ్చే జనంలో కాని తేల్చి చెప్పడం నీ చేతిలో ఉంది. వస్తా. అతను వెళ్ళిపోయాడు వెనక్కి చూడకుండా. కాని అడుగడుక్కి మెలికలు తిరిగిపోయింది. ఓయి భగవంతుడా! ఆత్మహత్య చేసుకునే లోపల హృదయం ఆక్రోశించిపోయింది. అక్కడ సోఫా మీదే వెక్కి వెక్కి ఏడుస్తూ పడి ఉండిపోయింది. ఎక్కడి లైట్లు అక్కడ వెలుగుతున్నాయి. ఎక్కడి తలుపులు అక్కడ తీసున్నాయి. ఎప్పటికో బద్రీనాథ్కి మెలకు వచ్చింది. ఎంత మంచి నిద్రపోయాడో, కాస్తన్నా బద్ధకమనిపించలేదు. చిన్నపిల్లలిద్దరూ నిద్రపోతూ ఉంటే మరీ ముద్దొస్తున్నారు. అలాగే చూస్తుండిపోయాడు. కాసేపు తర్వాత తలెత్తి చూస్తే తలుపులన్నీ తీసే ఉన్నాయి. అవును మరి, ఇంటి దిక్కు ముక్కు చూసేది నేను ఒక్కడ్నేగా అనుకున్నాడు. వెళ్ళి ఒక్కొక్క తలుపే వేశాడు. ఒక్కొక్క దీపమే ఆర్పాడు. జీవంతి ఉందో వెళ్ళిపోయిందో అన్న అనుమానం వచ్చింది. బెడ్రూంలో జీవంతి లేదు. హాల్లో కనపడలేదు. వంటిల్లు వేసే ఉంది. ఉంటే ఒక్క వరండాలోనే ఉండాలి. చూసి ఆ తలుపు కూడా వేసేస్తే. వరండాలోనూ జీవంతి లేదు. ఆ తలుపు వేసేశాడు బద్రీనాథ్. వెనక్కి వెళ్ళిపోవడమా, లేపి జీవంతిని కిందకి పంపించేయడమా? 2-3 నిమిషాలైన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాడు. పరస్త్రీని పలకరించడం ఎందుకు అనుకున్నాడు. మెట్లు దిగాడు. సరుణ లేచి కూర్చుంది జీవంతి. కూర్చునే ఉంది తెల్లవారేదాకా.